సిద్దిపేట జిల్లాలో పులి కలకలం సృష్టిస్తోంది. జగదేవ్పూర్ మండలం అనంతసాగర్లో లేగదూడను చంపి తినేసింది. లేగదూడను పులి చంపినట్లు ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. పులి తిరుగుతుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఒంటరిగా తిరగొద్దని స్థానికులకు సూచించారు ఫారెస్ట్ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, సిద్దిపేట జిల్లాలో పులి సంచారం కలకలం సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో గత నెల రోజులుగా పులి సంచారానికి సంబంధించిన అంశం పెద్ద ఎత్తున ప్రజల్ని భయకంపితులు చేస్తున్నది. ఈ ప్రాంతంలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. గత నెల రోజుల క్రితం సిద్దిపేట ప్రాంతంలో సంచరించినటువంటి పులి మధ్యలో ఒక 10-15 రోజుల పాటు దానికి సంబంధించిన ఆనవాళ్లు కానీ సంచారానికి సంబంధించిన విషయాలు కానీ మధ్యలో ఆగిపోయింది. 15 రోజుల తర్వాత మళ్ళీ గత వారం రోజులుగా ఇటు జగదేవ్పూర్ మండలము, అట్లాగే ప్రజ్ఞాపూర్ ప్రాంతము, ఈ ప్రాంతాల్లో తీగులు ప్రాంతము, అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టుగా ఆనవాళ్లు కనిపిస్తూ ఉన్నాయి. పులికి సంబంధించిన కాళ్ళ అడుగులకు సంబంధించిన గుర్తులు ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయ పొలాల్లో కనిపించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి గత వారం రోజులుగా కొనసాగుతూ ఉంది. ఆ ప్రాంతంలో ముఖ్యంగా జగదేవ్పూర్ మండలంలోని అటవీ ప్రాంతంలో ఆ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్టుగా ఆనవాళ్లు అయితే లభించాయి. ప్రత్యక్షంగా ఇప్పటి వరకు అది ఎవరికి కనిపించినట్టుగా దాఖలాలు కనిపించకపోయినప్పటికీ తాజాగా ఈ జగదేవ్పూర్ మండలం అనంతసాగర్ ప్రాంతంలోని శివారు ప్రాంతంలో ఒక లేగ దూడని పులి చంపి తిన్నట్టుగా కొద్దిగా చంపిన నేపథ్యంలో అక్కడ కొంత నిన్న రాత్రి నుంచి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా భయకంపితులు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అది అనంతసాగర్ శివార్లో ఉండేటువంటి వ్యవసాయ పొలాల వద్ద ఉండే ఒక ప్రాంతంలో ఆ లేగదూడని పులి చంపివేసింది. కొంత భాగాన్ని అది తినివేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇది ఖచ్చితంగా పులికి సంబంధించిన అదే అని చెప్పి వాళ్ళు మన ఫారెస్ట్ అధికారులు కూడా నిర్ధారణ చేశారు. ఇది పులికి సంబంధించిన ఆనవాళ్లు దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయని, పెద్ద పులి ఇది చంపిందనేది నిర్ధారణ అవుతుందని కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా ఈ సంఘటన ద్వారా చాలా స్పష్టంగా అర్థమైన నేపథ్యంలో ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సిద్దిపేట జిల్లాలో పులుల సంచారం అనేది లేనటువంటి ప్రాంతం. ఇది మైదాన ప్రాంతం ఎక్కువ ఉంటుంది, అటవీ ప్రాంతం తక్కువగా ఉంటుంది. ఇట్లాంటి ప్రాంతంలో పెద్ద పులుల సంచారం అనేది సాధారణంగా జరగదు. అక్కడక్కడ అటు నరసాపూర్ అటవీ ప్రాంతంలో కానీ, ఇటు గిరాయిపల్లి ప్రాంతంలో కానీ అక్కడక్కడ చిరుత పులులకు సంబంధించిన ఆనవాళ్లు కనబడేటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ పెద్ద పులులు ఇక్కడికి వచ్చి సంచరించినట్టుగా లేదు. అయితే గత నెల రోజుల క్రితం అటు మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించి నాగ్పూర్, అట్లాగే దండకారణ్య ప్రాంతానికి సంబంధించిన ఒక పెద్ద పులి అది సంచరిస్తూ మెల్లిగా ఇటు ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇటువైపు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రాంతంలో సిద్దిపేట ప్రాంతంలో కొంతకాలం సంచరించినటువంటి ప్రాంతం. అది ఆనవాళ్ళు కొంత 15 రోజులు దాని ఆనవాళ్లు కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు జగదేవ్పూర్ ప్రాంతంలో దీనికి సంబంధించిన ఆనవాళ్లు కనపడిన నేపథ్యంలో ఒక్కసారిగా ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు వాళ్ళు సూచిస్తున్నది ఒకటే, ఉదయం పూట గాని సాయంత్రం పూట గాని ఎవరు బయటికి వెళ్ళవద్దు, ఒంటరిగా ఎవరు బయటికి వెళ్ళవద్దు, గొర్రెల కాపర్లు గాని పశువుల కాపర్లు గాని అటవీ ప్రాంతాలకు పశువులు తీసుకుని వెళ్ళవద్దని చెప్పి మాత్రం వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సునీత, థ్యాంక్ యూ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.